అందరికీ నమస్కారం. కాదేది కవితకు అనర్హమని శ్రీశ్రీ గారు వీళ్ళ కోసమే అన్నారనుకుంటా. ఈ పచ్చ మీడియా వాళ్ళు, వీళ్ళకు తోక ఆ జనసేన వాళ్ళు, ఇంకా దేన్ని రాద్ధాంతం చేయాలి, దేన్ని చేయకూడదు అనే నియమ నిబంధనలు ఏమీ పెట్టుకోలేదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటేనే మనకు డబ్బులు వస్తాయని వాళ్ళ బాధ. కానీ కొంచెమైనా సిగ్గు, శరం, మానం, మర్యాద ఏదైనా ఏడ్చుండాలి కదండి. ఒక్కడనే కాదు, అందరూ జనసేన వాళ్ళు, ఈ తెలుగుదేశం వాళ్ళు, ఈ పచ్చ బ్యాచ్ అందులో అన్నీ చూపించలేం కదా, మనకంత సమయం ఉండదు కదా. ఈరోజు టాల్కమ్ పౌడర్ని ఇంట్రడ్యూస్ చేద్దాం. డిఎస్సిలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. ప్రజలందరూ తండోపతండాలుగా వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. టీచర్ల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోయిందని చెప్పేసి ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. కష్టపడి చదివి పరీక్షకు హాజరైన వాళ్ళు నిజమైన విజేతలు అవ్వాలి. పేకాడితేనో లేకపోతే రికమెండేషన్లతోనో ఉద్యోగాలు తెచ్చుకోకూడదన్నది రాష్ట్ర ప్రజల భావన. దానికి ఇంతవరకు ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. సో ఇప్పుడు ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా వెళ్ళాడు అనుకోండి, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీల పైన దొంగ కేసులు పెట్టడం, ఏదో ఎస్ఐని కొట్టారు, మహిళా ఎస్ఐని టచ్ చేశారు, అది ఇదని చెప్పేసి ఇంకా ఆ తంతు కూడా అయిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని బయటికి వెళ్లకుండా కట్టడి చేయాలి. ఇప్పుడు డిఎస్సి ఉద్యమాన్ని ఎట్లా ఆపాలి? శాంతియుతంగా నిరసనలు చేస్తారు, కానీ అక్కడ ఏవో పాడారంట, ఆ పాటలు కూడా తప్పు, దేవుణ్ణి అవమానించినట్టంట ఏకంగా. ఒకసారి మన పొట్లాలు చుట్టే టాల్కమ్ పౌడర్ వంశీ ఏం చెప్తాడో వినండి, మనం దానికి సమాధానం చెప్తాం. మనం ఎక్కడ తగ్గే ప్రసక్తే లేదు. ఒకసారి వినండి. వైసీపీ డిఎస్సి నిరసనలు, ఊరూరా కామెడీ షోలు. వైఎస్ఆర్సీపీ పార్టీ డిఎస్సి నిరసనలో వెంకటేశ్వర స్వామిని అక్కడ కూడా వదిలిపెట్టలేదు. వీళ్ళు అక్కడ కూడా వెంకటేశ్వర స్వామిని అపహాస్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నెల్లూరులో జరిగినటువంటి డిఎస్సి నిరసన ర్యాలీలో వెంకటేశ్వర స్వామి యొక్క కీర్తనని అపహాస్యం చేసి అవమానించేటువంటి విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యవహరించింది. అంటే వాళ్ళకి డిఎస్సి లక్ష్యం లోకేష్ గారిది ఒక లక్ష్యం, రెండోది వెంకటేశ్వర స్వామిని, హిందూ దేవుళ్ళని అవమానించడం ఇంకో లక్ష్యం. అటువంటి లక్ష్యంతో వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేస్తుంది. అంటే ఒకే దెబ్బకి రెండు పెట్లు అన్నట్టుగా, ఒక దెబ్బకి ఏమన్నా లోకేష్ గారు, రెండో దెబ్బకి ఏమన్నా స్వామివారి. ఈ రకమైనటువంటి వ్యవహారం వ్యవహరిస్తున్నటువంటి ఈ పార్టీ యొక్క విధానాలు, నిర్ణయాల పట్ల ప్రజల్లో చర్చ జరుగుతుందంట. చంద్రబాబు నాయుడు సంఖ విత్ షుగర్, వితౌట్ షుగర్. మనోడు బాగా నాయకు వచ్చినట్టున్నాడు ఈరోజు. అంటే క్యూలో వాళ్ళు రావడంలో లేట్ అయిందేమో, మనోడు క్యూలో ముందుండి నాయకు వచ్చినట్టున్నాడు. వెంకటేశ్వర స్వామిని అవమానించడం మా టార్గెట్ అంట. అలాగే ఇంకా డిఎస్సి గురించి, లేకపోతే నారా లోకేష్ రాజీనామా అడగడం ఒక టార్గెట్ అంట. ఒకే దెబ్బకు రెండు పిట్టలంట. అసలు వెంకటేశ్వర స్వామి ఎక్కడి నుంచి వచ్చినారని మీకు అనుమానం కలుగుతుంది కదా. అంటే ఇప్పుడు కొండలు దవ్వి ఎలకడం పట్టడం ఈ కుహనా మేధావులకు అలవాటు. ఈ టాల్కమ్ పౌడర్ ఆడాడే పొట్లాలు చుడుతుంటాడు, ఇంకా బాగా అలవాటు. ఇంకా నెక్స్ట్ గర్జించిన పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఏదో మాట్లాడతారు, ఒక్కసారి వినండి. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చారు వైఎస్ఆర్సీపీ పార్టీ లీడర్స్ కి. ఏం వార్నింగ్? చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఏం వార్నింగ్? మీరు కనుక పేరడీలు, హిందూ దేవుడిని, వెంకటేశ్వర స్వామిని పేరడీలు చేయాలనుకుంటే మాత్రం ఈ తాడ తీస్తామని చెప్పారు. ఒకసారి వాళ్ళు చేసినటువంటి అవమానకరమైనటువంటి అంశం అది. ఒక పక్క టీచర్లందరూ ర్యాలీ చేసి మేము అత్యంత క్రమశిక్షణతో మేము చదువుకొని మేము వచ్చామని చెబుతుంటే, ప్రభుత్వం ఏదైనా మీరు చర్చకి రాయని పిలుస్తుంటే కోర్టు వాళ్ళ చివాట్లు పెడితే, అయినా కూడా దాంట్లో గొడవ జరిగిందని లొకేషన్ టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్తున్నటువంటి విధానం మీద చాలా సీరియస్ గా చర్చ జరుగుతుంది రాష్ట్రంలో. ఎక్కువ ఆవేశపడితే ఆయాసంతోనో లేకపోతే ఆవేశంతోనో పోయేటట్టు ఉండవు. టాల్కమ్ పౌడర్ నీకే చెప్తున్నా, ఇందులో ఇంత మతలబులు ఇన్ని జరుగుతాయా? చర్చకు మేము సిద్ధమే. చర్చకు ఎవరు కూడా వెనుకాడట్లేదు. ఎవరైతే పేకాట ఆ గేమ్లో క్వాలిఫై అయినారో వాళ్ళని తెచ్చి బయట పెట్టండి, చర్చిద్దాం. ఎవరైతే ఉద్యోగం కోల్పోయారో, ఎవరైతే గోల్డ్ మెడల్ వచ్చినా వాళ్లకు ఉద్యోగం రాలేదో వాళ్ళందరినీ కూడా మేము తీసుకొస్తాం. 100కు 1000% బాలకృష్ణ అల్లుడు, నారా లోకేష్ తోడల్లుడు భరత్, అలాగే ఇంకొక ఎమ్మెల్యే కూన రవికుమార, వీళ్ళిద్దరూ ఖచ్చితంగా అందులో అవకతవకలకు పాల్పడ్డారు. అందుకనే బయటికి వచ్చి సమాధానం చెప్పలేని స్థితిలో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. ఎందుకు జీవో 4, జీవో 47 ఎందుకు ఇచ్చినారు? ఆ 2 జీవోలను కొట్టేస్తూ జీవో 56 ఎందుకు ఇచ్చినారు? దీనికి ఒక్కదానికి సమాధానం చెప్పండి, ధైర్యం ఉంటే. అసలు పవన్ కళ్యాణ్ ఆగ్రహో దగ్ధుడైనాడంట. పవన్ కళ్యాణ్ పాట తీస్తా అన్నాడంట.
ఆయన అంతగా తాట తీస్తా అన్నాడో లేదో కానీ మహాన్యూస్ వంశీ ముక్కుతూ తాట తీస్తా అన్నాడు. బా ఏమి ఇంటెన్సిటీ రాని పాసుగుల ఏమి ఇంటెన్సిటీ అబ్బా ఆ డెప్త్ చూడండి. పోనీ ఆ పాట ఏమన్నారో చూపిరా ప్లీజ్. ఆ పాట ఏమన్నారో ఆ పాటను చూపి తర్వాత మనం మాట్లాడుకుందాం. ఒకసారి వాళ్ళు చేసిన కామెడీ షో అది ఉందా, స్వామివారి మీద చేసింది, ఒకసారి వీడియో ఉంటే వేయండి, స్పాట్ ఉంది, స్పాట్ ఉంటే వేయండి. అదే అబ్బా, గోవింద హరి గోవింద, కూటమి పాలన గోవింద, టీడీపీ పని గోవింద అన్నారంట. అది హిందువులను వెంకటేశ్వర స్వామిని తీవ్రంగా అవమానించడం అంట. పవన్ కళ్యాణ్ తాట తీస్తాడంట. సరే, పవన్ కళ్యాణ్ని తాట తీమనే చెప్తాం. మరి తాట తీసే దాంట్లో మళ్ళీ పార్షియాలిటీ ఉండకూడదు కదా. ఏం మహాన్యూస్ వంశీ, టాల్కమ్ పౌడర్, పార్షియాలిటీ ఉండకూడదు కదా. ఎవరైనా అటువంటి పాటలు పాడితే తాట తీయాలనేది పవన్ కళ్యాణ్ డెసిషన్. అంతే కదా, అంతే కదా. ఒక్కసారి నేను కూడా చూపిస్తా. పనిలో పనిగా పవన్ కళ్యాణ్కి దమ్ము ధైర్యం ఉంటే మెడలు రుద్దేది లేకపోతే గొంతు పిసికేది ఆ టాలెంట్ ఓన్లీ కొందరికే కాదు, అందరి మీద, తప్పు చేసిన వాళ్ళందరి మీద నేను ఆ ప్రయోగిస్తా. మెడలు రుద్దడం, గొంతు పిసకడం అనే దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నేను వీడియో చూపిస్తా. మీరు అన్నట్లు వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామిని అవమానించినట్లు, వాళ్ళు కూడా హిందుత్వాన్ని అవమానించినట్టు వాళ్ళను కూడా శిక్షించాలి కదా. ముందు చూపిస్తా చూడండి, లెంత్ ఎక్కువ కాకూడదు, చూపిస్తాను చూడండి. సిపిఎస్ గోవిందా గోవిందా, 3000 రూపాయలు పెన్షన్ గోవిందా గోవిందా, ఆ హామీ గోవిందా గోవిందా, దుల్హన్ గోవిందా గోవిందా, చంద్రన బీమా గోవిందా గోవిందా, అన్న క్యాంటీన్ గోవిందా గోవిందా. ఏం కావాలి? గోవింద హరి గోవింద, వైసీపీ పార్టీ గోవింద. 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 మరి ఏమన్నాడు? చంద్రబాబు నాయుడు విదేశీ విద్యను ఇచ్చిండు 20 లక్షలు ఇచ్చి బీసీలకు, మైనార్టీలకు, ఎస్సీలకు. కానీ ఇలా జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండు? అరే విదేశీ విద్య గోవిందా, విదేశీ విద్య గోవిందా, నిరుద్యోగ బతుకులు గోవిందా, పేదల చదువులు గోవిందా, రైతుల బతుకులు బీజేపీ గోవిందా హరి గోవిందా, టీఆర్ఎస్ గోవిందా. గోవిందా హరి గోవిందా, టీఆర్ఎస్ గోవిందా, డబుల్ బెడ్రూమ్ గోవిందా. విన్నావు కదా మహాన్యూస్ వంశీ. నారా లోకేష్ కూడా సిపిఎస్ గోవిందా గోవిందా, అది గోవిందా గోవిందా అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి పేరుని వాడుకున్నారు. అలాగే తెలుగుదేశం వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ గోవిందా అని వాళ్ళు వాడినారు. బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ గోవిందా, డబుల్ బెడ్రూమ్లు గోవిందా అని వాడినారు. మరి వాళ్ళు చేసింది ఏంది? వాళ్ళు చేసింది సంసారము, మేము చేస్తే ఇంకోటే. ఇవన్నీ కాదబ్బా. పవన్ కళ్యాణ్ దేవుళ్ళ గురించో లేకపోతే వెంకటేశ్వర స్వామి గురించో ఎవరైనా ఇట్లా పాడితే దేవుళ్ళని తీవ్రంగా అవమానించినట్టు కదా. నువ్వు రొమాన్స్ చేసుకుంటూ సుస్వాగతం అనే సినిమాలో నువ్వు హీరోయిన్ని పొగుడుతూ, నా కోసం ఎక్కడి నుంచో దిగొచ్చిందని పొగుడుతూ, నువ్వు ఆ పాటలో, నేను ఆ పాట ప్లే చేయను ఎందుకంటే మనకు కాపీరైటో ఏదో వేస్తారు, కాపీరైటో ఏదో వీళ్ళు సినిమా వాళ్ళు. ఏం పాడతావు నువ్వు? శ్రీ వెంకటేశాయ శ్రిత పారిజాతం, శ్రీ వెంకటేశం మనసాస్వరామి అని నువ్వు మొదలు పెడుతూ, నువ్వు రొమాన్స్ చేసుకుంటూ, కులుకుతూ, తైతక్కలాడుతూ, ఏ స్వప్నలోకాన సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి టటటటటటటటట ఏదో ఆ టైప్లో బాగా పాడాను కదా. నువ్వు నీ రొమాంటిక్ సాంగ్ కోసం నువ్వు కులకడానికి, నువ్వు తైతక్కలాగడానికి, నువ్వు సినిమాల్లో వెంకటేశ్వర స్వామిని వాడుకుని డబ్బులు సంపాదించుకోవడానికి నువ్వు వెంకటేశ్వర స్వామి స్తోత్రాన్ని నువ్వు ఫస్ట్లో పెట్టుకుంటావా? నీ రొమాన్స్కు పెట్టుకుంటావా? నువ్వు రొమాన్స్ చేయడానికి పెట్టుకుంటావా? సిగ్గు లేదు పవన్ కళ్యాణ్, బుద్ధి లేదు పవన్ కళ్యాణ్. తాట తీయాలనుకుంటే ఫస్ట్ నీ తాట నువ్వు తీసుకో పవన్ కళ్యాణ్. నీ తాట నువ్వు తీసుకొని ఇటువంటి చచ్చు వార్తలను ప్రసారం చేసి ఈ మహా న్యూస్, ఈ టాల్కమ్ పౌడర్ని ఫుట్బాల్ ఆడుకొని తర్వాత లోకేష్ని ఏం తీస్తావు తీసుకో.
ఏరా భయ్ అన్నా రారా, నీ తాట ఒక్కటి తీసుకుంటావేంద్రా, నా తాట తీస్తాం రారా అని ఏదో మీరిద్దరు అరే ఊరని మాట్లాడుకుంటారు కదా. నువ్వు నారా లోకేష్ తాట నువ్వుది, నీ తాట నారా లోకేష్ తీస్తాడు. ఏం పవన్ కళ్యాణ్? ఏ స్వప్నంలో కాన సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కను విందు చేసి టడటడటటటటటడ. నువ్వు ఆ పాటను సుస్వాగతంలో రొమాన్స్ కోసం నువ్వు వాడుకుంటావు. సిగ్గు లేదా, మానం లేదా, మనిషివై జన్మెత్తినావా, దున్నపోతే జన్మెత్తినావా అని టాల్కమ్ పౌడర్ అడుగు, పవన్ కళ్యాణ్ అడుగు. టాల్కమ్ పౌడర్ పొట్లాల చుట్టూని. వీళ్ళు ఎందుకు వీళ్ళు బతుకుతారో, దేనికోసం బతుకుతారో, వీళ్ళ బతుకు అర్థం పరమార్థం ఉందో లేదో సంకలన ఆకడం. మళ్ళీ వీళ్ళంతా వార్తా ఛానల్ అని మనం మర్చిపోకూడదు ఆ విషయాన్ని. వీళ్ళు జర్నలిస్టులు. కర్మ, ఆంధ్ర రాష్ట్రానికి పెట్టిన దరిద్రం, శని పీడ ఈ పచ్చ కుక్కలు, ఈ పచ్చ మీడియా వాళ్ళు. ఏం చేద్దాం? పవన్ కళ్యాణ్ నువ్వు తాటి తీసే పనిలో ఉండు. ఫస్ట్ నీది నువ్వు తీసుకో. ఏ స్వప్నలో కాన సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కను విందు చేసి అని ఆ పాడుకుంటూ తాట తీసుకో.